తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం రోజుల పాటు అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్ ఈవెంట్ మార్చ్ 29, 2026 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ గ్రాండ్ గాయత్రి, వైరా రోడ్, ఖమ్మం. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యం లోపల గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి సార్ ఐపీఎస్ డిజైన్ చేసిన ప్రోగ్రాం అరైవ్ అలైవ్. అంటే ఉదయాన్నే ఏదో పని మీద బయటికి వెళ్ళిన ప్రజలు క్షేమంగా ప్రాణాలతో తిరిగి ఇంటికి రావాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రోగ్రాం. దానిలో భాగంగా వైరా డివిజన్ ఖమ్మం కమిషనరేట్ లోపల వైరా డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ లోపల రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు తల్లాడ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో తల్లాడ సిఐ వైరా సిఐ గారు వారి సిబ్బంది అందరికీ హెల్మెట్లు డొనేట్ చేయడం జరిగింది. అంటే సిబ్బంది అందరూ కూడా మోటార్ వాహనాలు నడిపేటప్పుడు, టూ వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని సేఫ్ గా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో హెల్మెట్ అవేర్నెస్ లో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా అందరికీ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరికీ వైరా ప్రాంత ప్రజలు, తల్లాడ ప్రాంత ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. మన అందరం కూడా క్షేమంగా ఉండాలి. మన అందరం కూడా రోడ్ యూజర్స్మే. నియమాలు పాటిస్తూ మన ప్రాణాలు, తర్వాత రోడ్డు మీద ఉన్న ఇతరుల ప్రాణాలు కూడా క్షేమంగా ఉండేటట్టు అందరూ కూడా తోడ్పడాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ ధరించాలి, సెల్ ఫోన్ తో మాట్లాడుతూ ప్రయాణం చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయొద్దు. అంటే రాంగ్ డైరెక్షన్ లోపల లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇట్లాంటి వాటిలో చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తొందరపాటు డ్రైవింగ్ చేయొద్దు. ఇంకొక ముఖ్య విషయం, మనము పొరపాటు చేయకపోయినా కూడా రోడ్డు మీద ఉన్న ఇతర రోడ్ యూజర్స్ పొరపాటు చేసినా కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే పరిసరాలన్నింటినీ మనం గమనిస్తూ ఇతరులు పొరపాటు చేసిన తర్వాత పరిసరాలు కానీ రోడ్డు పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనము ప్రమాదానికి గురి కాకుండా ఉండేటట్టు డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతిని పాటించి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి, తగ్గించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం.